జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లక్ష్మీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంపై ప్రతి వ్యూహాన్ని అవలంబిస్తూ వేగవంతంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ప్రచారాన్ని వినూత్నంగా వ్యూహాలతో ముందుకు పోతూ ఉంది. మనతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాట్లాడేందుకు ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఎలా జరుగుతుంది, ఏ కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 407 పోలింగ్ స్టేషన్లు, 7 జిహెచ్ఎంసీ డివిజన్ వారీగా పోలింగ్ స్టేషన్ వారీగా కార్యక్రమ బాధ్యతలను తీసుకొని అక్కడ స్థానిక నాయకత్వం సహకారంతో గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ వైఫల్యాలు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వనటువంటి పరిస్థితిని, కనీసం డ్రైన్లు కానీ, త్రాగునీటి సౌకర్యం కానీ, విద్యుత్ సమస్యలు కానీ పరిష్కరించలేనటువంటి అసమర్థ పాలనలో కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు ఎంతసేపు అక్రమంగా కేసులు పెట్టడము, వేధింపులు చేయడము, ఎవరు గొంతెత్తి ఏదైనా అడిగితే వాళ్ళను హింసించడం తప్ప ఏమి జరగనటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంగా ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం నిరాటంకంగా కలగజేయడంతో బాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రతి ఇంటికి అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇవ్వడం, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొత్తగా పెండ్లై పిల్లలైనప్పటికీ కూడా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రేషన్ కార్డులు ఇవ్వడము, వారితో పాటుగా కొత్తగా కుటుంబ సభ్యులు జాయిన్ అయితే వారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటుగా ఈరోజు సన్న బియ్యాన్ని మొత్తం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ఇచ్చే బియ్యం తినే పరిస్థితి లేకుంటే ఈరోజు ఆనందంగా ప్రజలు ఉన్నారు. అంతేకాదు మహిళలను కోటీశ్వరులు చేయాలని గతంలో వడ్డీ లేని రుణాలు అసలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ వడ్డీ లేకుండా మహిళలకు రుణాలు ఇవ్వడం, తెలంగాణ సాధన ముఖ్య నినాదమైన ఉద్యోగాలను కల్పించడం, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు చేయడంతో పాటుగా 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్డీ వాటర్, ఒక చుక్క నీళ్లు తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ గోదావరి జలాలను తీసుకురావడం, ఆనాడు పీజీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన సందర్భంగా హైదరాబాద్కు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు తీసుకొచ్చిన సందర్భాన్ని వివరిస్తూ ప్రజలు చాలా స్పందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా అభ్యర్థి మాకు అడిషనల్ పాయింట్, అభ్యర్థిని నేరుగా కేసీఆర్ గారే ఆశీర్వదించినారు. అతని గురించి మాట్లాడి ఈరోజు అభ్యర్థి యొక్క ఒక గట్టి క్యాండిడేచర్ను వారు రికగ్నైజ్ చేసినారు. ప్రధానంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఉన్నారు. మీతో పాటు సీతక్క కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, మీరందరూ కూడా ఇప్పటికే గత కొన్ని రోజులుగా తిరుగుతూ ఉన్నారు. అయితే వర్షాలు పడేటప్పుడు స్వయంగా మీరు తిరిగి డ్రైన్స్ అవన్నీ చూశారు, పలు ప్రాంతాల్లో స్వయంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారు, కొన్నింటిని చేయాలని కూడా తలపెట్టారు. ప్రధానంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు సార్? ఇప్పటికే 2 సంవత్సరాల్లో ఏం చేశారు? ముందున్న 3 సంవత్సరాలు ప్రాథమిక అంశాలుగా ప్రాధాన్యత క్రమంగా తీసుకుని ఏవి పూర్తి చేయాలనుకుంటున్నారు సార్? ఇన్ఛార్జి మంత్రిగా మొన్నటి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాన్ని చూస్తే దీనికి ఎవరైనా పరిపాలకుడు ఉండేనా, ప్రభుత్వ పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉందా అనిపించేటువంటి భీకర పరిస్థితి ఉండే. వెంటనే అధికారులను అటు జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్, మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి అందరినీ పిలిచి డ్రైన్ సిస్టమ్కు సంబంధించిన పర్మనెంట్ రిజల్యూషన్, దాని తర్వాత తాత్కాలికమైనటువంటి మరమ్మతులు కావచ్చు, త్రాగునీటికి సంబంధించి కావచ్చు, డ్రైన్ కావచ్చు, అన్ని రకాల పనులు మేము చేసినాం. మిగిలిపోయిన పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సిన పనులు కూడా జూబ్లీహిల్స్ ప్రజలను గమనించిన విజ్ఞత ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్లు ఏ విధంగా ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిపించుకొని అక్కడ సమస్యలు పరిష్కరించుకుంటారో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి, ఆ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన గెలిపించినట్టయితే ఆయన ఎంబడి మొత్తం క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, సమస్యలు పరిష్కరించబడతాయి అనేటువంటి ఒక విశ్వాసం జూబ్లీహిల్స్ ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. 10 సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఆ ఇంటిని అడగడానికి ఓటు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీరు బాకీ పడ్డారు, బాకీ కార్డులు అంటూ కొన్ని ఆరోపణలు కావచ్చు, దుష్ప్రచారాలు అనేవి మీరు అంటున్నారు, చేస్తున్నారు. వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు సార్? ఆ ఆరోపణలు కావచ్చు, దుష్ప్రచారాలు కావచ్చు, ఎలా ఖండిస్తారు? ఈ రాష్ట్రాన్ని అప్పులమయంలో నెట్టి తెలంగాణలో పుట్టే బిడ్డకు 2 లక్షల పైన అప్పు చేసిన వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళితులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, వాళ్ళ లెక్క చేస్తే మాకంత రెట్టింపు
మాకు 3 సంవత్సరాల సమయం ఉన్నది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు మెజారిటీ హామీలు నెరవేర్చడం ఇవ్వాలి. మిగతా 1-2 హామీలు కూడా నెరవేరుస్తాం. కానీ వీళ్ళు రాక్షస ఆనందం పొందేటువంటి విధంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తారు. అక్కడి ప్రజలు విజ్ఞులు. నేను జూబ్లీహిల్స్ ప్రజలతో పాటుగా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కోరుతాను. ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా కూడా పనులు చేసినాం. 1-2 హామీలు కూడా అమలు చేయాలనే తలంపు మాకున్నా ఆర్థిక సంక్షోభం గత ప్రభుత్వం కారణంగా చేయలేకపోతుండొచ్చు. బరాబర్ చేస్తాం. ఇది మమ్మల్ని విశ్వసించండి, మా బాధ్యత. సార్, ప్రధానంగా ఈరోజు మీ దగ్గర నేతలు సమావేశమయ్యారు. వాళ్ళకి నేతలకు కావచ్చు, లేకపోతే మీ కార్యకర్తలు కావచ్చు, ఎలాంటి సూచనలు దిశానిర్దేశం చేశారు సార్? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ముందుగా ప్రచార సరళి కావచ్చు, ప్రతి ఓటర్ దగ్గరికి మీరు వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఓటు వేసే వరకు కూడా ఆ వ్యక్తులను ఫాలోఅప్ చేయడం వరకు ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తున్నారు? అదే ప్రతి ఇంటిని గుర్తించడము, ఓటర్ని గుర్తించడము, ఓటును కాంగ్రెస్ వైపు మలుచుకోవడం అనేది ప్రధాన ఎజెండా. దాన్ని విభాగాలుగా, బూత్ వైజ్గా లేదా 100 ఓట్లకా, బూత్ వైజ్గా, డివిజన్ వైజ్గా అనేటువంటి అంతర్గతంగా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ మ్యాటర్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఓటర్ను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, 10 సంవత్సరాల వాళ్ళు పొందినటువంటి వైఫల్యాలు, ఎదుర్కొన్న సమస్యలను ప్రజల దగ్గర నేరుగా చర్చించి కాంగ్రెస్ వైపు సానుభూతిగా సానుకూలంగా ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. సానుభూతి పేరు మీద వాళ్ళు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గతంలో అనేక సందర్భాల్లో విఫలమైనటువంటి ప్రయత్నం. ఇది ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చాలా ముఖ్యమైనటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇది మొత్తానికి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు చెబుతున్నది. మినిస్టర్ క్వార్టర్స్లో ఈరోజు ఆ పార్టీ శ్రేణులకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశామని, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే జూబ్లీహిల్స్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని, అలాగే 10 సంవత్సరాలుగా ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డామని, అలాగే డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇప్పటికే మరమ్మతులు ఉంటే వాటిని పూర్తి చేశాం. కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశాం. రానున్న 3 సంవత్సరాల్లో కూడా వాటన్నింటినీ పూర్తి చేస్తామని, అలాగే ఏదైతే తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఎవరున్నారో ఆయన స్థానికుడు కావడం, సమస్యలను ఆయనకు నేరుగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆయన ద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్లు కూడా విచక్షణతో ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, మినిస్టర్ క్వార్టర్స్ నుంచి.